రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల్, ప్రయాసపడి భారము మోయువారల్, ప్రభుని చెంతకు పరుగుడి వేగం, ప్రభుని చెంతకు పరుగుడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. చదవండమ్మా. మత్తయి వాక్య సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. వాక్య సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. వాయిస్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. నారాయణమూర్తి గారు రాలేదా? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు బాప్తిసం పొందాలి అని అంటే కేవలం శిక్షను తప్పించుకోవటానికి మాత్రమే. నేను మందిరంలో చెప్పాను కదా, బాప్తిసం తీసుకుంటే పరీక్ష రాయకుండా 10th క్లాస్ పాస్ అయిపోతాము, పరీక్ష రాయకుండా నీటిలో సీట్ వచ్చేస్తుంది అని ఊహించుకోకండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే శిక్షను తప్పించుకోవడానికి రావాలి. మరి 4 యవ్వన బిడ్డలు ముందుకు వచ్చారు. లైసి, మేరీ, భవ్య, ఏసీ. యవ్వనంలో ఉన్నటువంటి 4 బిడ్డలు కూడా ముందుకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో వారు తమ పశ్చాత్తాపాన్ని, ఒప్పుకోలును తెలియచేశారు. తన విన్నపాన్ని వారు తెలియచేశారు. అయ్యా ప్రభు మాకు కావాలి, యవన కాలంలో పవిత్రంగా జీవించాలి అని అంటే ప్రభు మాకు కావాలి అని చెప్పి వారు తెలియజేస్తున్న విధముగా బాప్తిసం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఒక మాట నేను 4 బిడ్డల్ని అడుగుతూ ఉన్నాను. 4 యాత్రలను ఒకేసారి సమాధానం చెప్పండి. మరి మీ 4 కూడా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మీ సండే స్కూల్ అక్కడికి మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు బలవంతం చేయలేదు కదా. మీరు ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మా మమ్మీ చెప్పింది, లేకపోతే పాస్టర్ గారు వర్తమానం చెప్తున్నారు, అడుగుతున్నారని ముందుకు వచ్చారు కాదు కదా. యేసు ప్రభు మరి రక్షకుడని నమ్ముతూ ఉన్నారా? 2000 సంవత్సరాల కిందట ఆయన పరలోకంలో భూలోకానికి వచ్చాడని నమ్ముతూ ఉన్నారా? ఆయన మన పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతూ ఉన్నారా? ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడని నమ్ముతూ ఉన్నారా? ఎవరైతే బాప్తిసం పొందారో, మారు మనసు పొందారో, పశ్చాత్తాపం పొందారో వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడని నమ్ముతూ ఉన్నారా? రైట్. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యాం. మరి యొక్క సమయంలో 4 బిడ్డలు ముందుకు వచ్చారు. తండ్రి, కుమార, త్రియేక దేవుని నామములో నేను బాప్తిసం తీసుకుంటున్నాను. మొదలుకొని నీకు చెందిన వాడిని, నీ రక్తం చేత కడగబడిన బిడ్డలుగా నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి సహాయం ఇచ్చాను. వీరు పొందిన రక్షణ ప్రభు వారి జీవితానికి దీవెనకరంగా దానిచ్చాను. యేసు నామమున ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తూ ఉన్నాము. ఆమేన్. రైట్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నేనే గాని ఇంకెవ్వరు లేరని, ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అలా ఉంచి కిందకి ముంచుటట్టుగా యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనా సాలో ఏమైనా తీసుకున్నారా? ఇక్కడికి రండి, ఒక పెట్టి మీదకి రండి. అది పట్టుకుని పట్టుకుని రైట్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా. మరి బిడ్డలు ఇందాక
ఒప్పుకున్నట్లుగా వారు పశ్చాత్తాపమునకు గుర్తుగా, మారు మనస్సుకు గుర్తుగా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని వారు ముందుకు వచ్చారు. కాబట్టి మరి యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. వారు చేసినటువంటి ఒప్పుకోలు, వారు పలికినటువంటి ప్రతి మాట మరణ పర్యంతం వరకు కూడా భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఇది మొదలుకొని నీకు చెందిన వారిగా ఉండడానికి కృప చేయండి. యేసు నామమున ప్రార్థించి బాప్తిస్మం ఇచ్చుచున్నాను తండ్రి, ఆమేన్. కంగారు పడకే, నన్ను కంగారు పట్టుకే, ముక్కు పట్టుకో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవుడి బిడ్డను దీవించును గాక, ఆమేన్. రండి, వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో. అదే ఇచ్చుకోండి, అక్కడి నుంచి దాన్ని వెళ్ళిపోమని, అది ఇచ్చేసుకోండి, అది ఇచ్చేసుకోండి, అక్కడి నుంచి అలా వెళ్ళిపోమని. అమ్మా జాగ్రత్త, జాగ్రత్త, అన్ని తెలుసుంటే కదా. మంచిది మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి బిడ్డ చేసినటువంటి ఒప్పుకోలును బట్టి తండ్రి కుమార త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవుడి బిడ్డను దీవించును గాక, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి భవ్య తన నోటుతో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార త్రియేక దేవుని నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవుడి బిడ్డను దీవించును గాక, ఆమేన్. చూసుకో, మిస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. రైట్, మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. నైసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి మరణ పర్యంతం వరకు కూడా ఆయనకు సాక్షిగా జీవించడానికి ఆమె చేసుకున్న తీర్మానాన్ని బట్టి తండ్రి కుమార త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవుడి బిడ్డను దీవించును గాక, ఆమేన్. ఒకసారి అమ్మా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. నలుగురు బిడ్డలు నీటి బాప్తిసం పొందడానికి చూపిన కృపగా నీకు వందనాలు. నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు ప్రభువా ఎలాంటి అభిషేకంతో అభిషేకించావో అట్టి అభిషేకం బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఇది మొదలుకొని బూది గంతముల వరకు నీకు సాక్షులై ఉండడానికి స్థిరపరచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార త్రియేక దేవుని సమాధానం అందరికీ తోడయ్యుండును గాక, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి. మరి మీరందరూ ఉంటే